ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చూస్తూనే ఉన్నాం. 2 రోజుల నుంచి మండిపడుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డిపై అటు దామచర్ల జనార్దన్ రెడ్డి కూడా అటు టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఫైర్ అవుతున్నారు. ఆయన కౌంటర్ ఇస్తే ఈయన కౌంటర్ ఇస్తే ఆయన, ఇద్దరు బాగానే కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఆయన నోరు విప్పుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను చాలామంది అవమానించారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, భయపెట్టారు, అన్ని విషయాలు ఇప్పుడు బయట పెడతాను. నేను 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా నేను చెప్పినట్లు పోలీసులు వినలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా వినలేదు. నన్ను చాలా వైఎస్ఆర్సీపీ నేతలు ఇబ్బంది పెట్టారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఇబ్బంది పడ్డా, కొంతమంది బయట వ్యక్తులతో కలిసి మా వాళ్ళే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు నా మీద. త్వరలో అన్ని విషయాలు బయట పెడతా అని వైఎస్ఆర్సీపీ మీద ఉన్న ప్రేమతో, వైఎస్ఆర్ మీద ఉన్న ప్రేమతో అన్ని ఓడ్చుకున్నానని, తాను హవాలా చేసిన భూ కబ్జాలు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అన్ని ఆరోపణలపై నా పైన ఎన్ని ఆరోపణలు చేశారో దామచర్ల జనార్దన్ రెడ్డి తర్వాత మిగతా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎవరైనా కొందరు చేసిన వాటిని అన్ని ఆరోపణలపై విచారణ జరపాలని కోరుకుంటున్నాను అంటూ కూడా, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది పనిచేస్తుందా లేదా అనేది మాకు అనుమానంగా ఉంది. ఒక మాజీ మంత్రిని 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా అని కూడా బాలినేని ప్రశ్నించారు. వ్యవస్థలను మోసం చేసిన చరిత్ర ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డి అని కూడా ఆరోపించారు. తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, ఒకరేమో చొక్కాలు విప్పి మాట్లాడుతున్నారని అన్నారు. కొవ్వు దించుతా అంటున్నారు. ముందు నీకు ఎంత ఉందో చూసుకో. గత ఎన్నికల అనంతరం 2 ఏళ్లకు వచ్చావు. నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేనే చెప్తా. అక్రమాలు సిగ్గు తేల్చాల్సింది నేనే తేల్చాలని నేనే అడిగితే మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు? నేను భూ కబ్జాలు చేసి ఉంటే తేల్చాలని నేనే చెప్పాను కాబట్టి వాటిపైన విచారణ జరిపి యాక్షన్ తీసుకోండి అంటూ కూడా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి కూడా విజ్ఞప్తి చేశారు. ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటా. జగన్ గారు కరెక్ట్గానే చేయకపోయినా కూడా ప్రశ్నించాను. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాను. స్టఫ్గా ఉండే నన్ను కొంతమంది ఇరిటేట్ చేశారు. తప్పుగా మాట్లాడితే వెంటనే క్షమించమని కూడా అడిగాను. 1973లోనే మాకు సొంత కారు ఉంది, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటూ కూడా విమర్శించారు. 1973 సమయానికి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? దామచర్ల జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. అధికార మదంతో మమ్మల్ని కించపరిచేలా ఇప్పుడు అధికారం వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వం పైన చాలా సీరియస్ అయ్యారు. దామచర్ల శ్రీనివాసరెడ్డి పైన సీరియస్ అయ్యారు. త్వరలో అన్ని విషయాలు బయట పెడతాను. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరెవరు ఇబ్బంది పెట్టారు అనేది కూడా, టీడీపీ పార్టీలో కూడా టీడీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి నన్ను ఎలా ఇబ్బంది పెట్టారో అన్నీ బయట పెడతానంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఈయన వల్ల పార్టీకి ఎంత ఇబ్బంది కలిగింది అనేది మాత్రం మర్చిపోతున్నాడు అనేది ఇది కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది బాలినేని శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటల వల్ల అప్పుడు పార్టీకి కూడా అంతో ఇంత నష్టం వచ్చింది అనేది కూడా తెలుసు. ఎందుకంటే ఈయన ఎటు మాట్లాడుతున్నాడో తెలియదు. ఒక సైడ్ జనసేన సైడ్ మాట్లాడతాడు, ఒక సైడ్ పార్టీని వ్యతిరేకించి ఏదైనా లోపాలు ఉంటే అప్పుడే వెంటనే జగన్మోహన్ రెడ్డిని కానీ ఎన్నోసార్లు కలిశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడైనా చెప్పి ఉంటే బాగుండేది, పార్టీలోని లోపాలు సరి చేసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అప్పుడు డైరెక్ట్గానే పార్టీని విమర్శించడం వల్ల డైరెక్ట్గా అప్పుడు చాలా పార్టీకి కూడా నష్టం జరిగింది అనేది ఈయన కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటపెట్టి ఏం లాభం అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పార్టీని బలోపేతం ఎలా చేయాలి, వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజల్లో ఎలా తిరగాలి, కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చేలా ఒత్తిడి చేయాలి కూటమి ప్రభుత్వం పైన ఆలోచించాలి. కానీ ఇలా కొట్లాడుకుంటూ ఉంటే, ఇలా గొడవలు పెట్టుకుంటూ ఉంటే పార్టీ ఒంగోలులో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి పార్టీని ఎలా బలోపేతం చేయాలి, అక్కడ ఉండే ప్రజలకు ఎలా అండగా ఉండాలనేది బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుంది.